అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విగ్రహం ఏర్పాటు చేశారని చెప్పంటే అభిమానం చాటి చెప్పేసాం. ఒక పని అయిపోయిందని చెప్పని కాదు, ఒక పని మొదలైందని, ఒక బాధ్యత తీసుకుంటున్నామని చెప్పని మీరందరూ భావించాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. ఒక నాయకుడు విగ్రహం పెట్టామంటే ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని చెప్పని మనందరిలో ఒక సంకల్పం కలగాలి. ప్రతి ఒక్కరు ఒక కులంలో పుడతాం. కులాన్ని స్వార్థం కోసం వాడుకుంటే ఎప్పుడోకప్పుడు ఓ పదవి వస్తుంది. కానీ అలాంటి నాయకులు ఎప్పుడైనా సరే కాలగర్భంలో కలిసిపోతారు. కానీ ఆ బలాన్ని ప్రజల కోసం ఉపయోగపడితే ఒక ప్రజా నాయకుడి కింద గుర్తిస్తారని చెప్పి ప్రజలు అలాంటి నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారిని చెప్పని కూడా సగారంగా చెప్పుకుంటాను. దయవుంచి ఆయన్ని ఒక ప్రాంత నాయకుడు, ఒక కుల నాయకుడి కింద చిత్రీకరించడం కాకుండా మనందరి ఒక ఆదర్శ నాయకుడి కింద కూడా భవిష్యత్తులో మనందరూ చాటి చెప్పాలని కూడా మేము మనందరినీ కోరుకుంటా ఉన్నాం. ఇవాళ ఎక్కడో ఒక చిన్న గ్రామంలో, రంగగారు పుట్టిన గ్రామం ఎక్కడో కాటూరులో, ఇవాళ ఈ గ్రామంలో దరపరేవిలో అభిమానం చాటి చెప్పాలని చెప్పని విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పంటే ముందుకు వచ్చిన విగ్రహం దాత మోహన్ నాయుడు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ ఎన్నో కార్యక్రమాలకి సుబ్బారెడ్డి గారు కానీ, మాధవ్ గారు కానీ, నాయకర్ గారు కానీ అందరూ కలిసికట్టుగా ఎన్నో కార్యక్రమాలు అందరూ కలిసికట్టుగా తిరుగుతూ ఉన్నాం. 50 సంవత్సరాల క్రితం పెద్దరాధా గారు ఒక పిలుపునిచ్చారు. 50 సంవత్సరాల క్రితం ఎప్పుడో పిలిపించారు కదా అని చెప్పని ఎవరు దాన్ని మర్చిపోలేదు. ఇవాళ కూడా ప్రజలు గుర్తుంచుకుంటూ ఉన్నారు. చేయి చేయి కలుపు, చేయి జాగ్రత్త గెలుపు అని చెప్పని ఆనాడు పిలిపించారు. 50 సంవత్సరాల తర్వాత కూడా రాబోయే భవిష్యత్తు తరాలకి, భవిష్యత్తు ఎంతోమంది జీవితాలు నిర్ణయించిపోయేది మీ ఐకమత్యం, రంగా గారి అభిమాన ఐకమత్యం అని చెప్పిన కూడా మిమ్మల్ని అందరినీ సభాముఖంగా చెప్తూ, మీ ఐకమత్యమే మీ చేయి చేయి కలిపితేనే భవిష్యత్తు ఉంటుందని చెప్పిన కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేశారు. స్థలదాతకి విగ్రహం ఏర్పాటు చేసిన విగ్రహ కమిటీ వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో అందరం కలిసికట్టుగా ప్రయాణం చేయాలి. మీరందరూ రంగా గారి అభిమానం చాటి చెప్పాలని కూడా అందరం కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ పెద్దలకి, వేదిక మీద ఉన్న పెద్దలకి, మాకు అర్హత కల్పించి ఒక వేదిక మీద నుంచుని మీ అందరి ముందు మాట్లాడటానికి అర్హత కల్పించిన మా నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారికి జేజేలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జవహర్ బిఎం రంగా, జవహర్ బిఎం రంగా, జవహర్ బిఎం రంగా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.